పెద్ద చెరువులోని రైతు సోదరులకు తెలియజేయడం ఏమనగా, మన పెద్ద చెరువు విషయం కోర్టులో ఉన్నందున మన పెద్ద చెరువులో ఏ విధమైన వ్యవసాయ పనులు చేయరాదు, ఎటువంటి యాక్టివిటీస్ చేయరాదు. అలా కాదని ఎవరైనా చేసినట్లయితే వారు కోర్టు ధిక్కరణ చర్యకు బాధ్యులవుదురు. వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. ఇట్లు గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ వారు తెలియజేస్తున్నారండి. మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే మన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు కానీ, గ్రామ రెవెన్యూ ఆఫీసు వద్దకు కానీ వెళ్ళి అడిగి తెలుసుకోవలసిందిగా కోరుచున్నాము. విచ్చేసిన నా గ్రామ కుటుంబ సభ్యులందరికీ శిరసు నుంచి వందనం చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని బెదిరింపుల మధ్య, ఇంత హింస వాతావరణం మధ్య, రాజకీయ ఒత్తిడి మధ్య మనం గుమ్మం దాటి మన గొంతు విప్పడానికి వచ్చాము అంటే, ఇంత స్వేచ్ఛ తీసుకుని మనం వచ్చామంటే సామాన్య విషయం కాదు. నేను వచ్చేటప్పుడు చెప్పాను, నాతో అన్నారు చాలా మంది ఒక్కళ్ళు కూడా రారు అని. కానీ ఎంతమంది నాకు అందరం కనిపిస్తున్నారు. సో సమస్య నా ఒక్కదానికి కాదు, ఊళ్ళో ఇంకా సమస్యగా భావిస్తున్నారు ఉంటారంటానికి. ఇది మనకి మొదటి అడుగు. మనకి ఇలాంటి ఎప్పుడు అలవాట్లేదు, ఎందుకంటే ఇప్పటిదాకా బానిసలుగా బతికాం, అలా అలవాటు పడిపోయాము. మన స్వేచ్ఛ కోసం మనం పోరాడే హక్కు కూడా మనకి లేకుండా మన రాజ్యాంగం మనకి హక్కుల్ని ఇచ్చిన గొంతు విప్పలేని పరిస్థితిలో మనం ఇలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. సో ఇన్నేళ్ల నుంచి ఇంత స్వేచ్ఛ లేకుండా బానిసలుగా బతికిన మనం ఒక్కసారి మన స్వేచ్ఛ కోసం పోరాటం అంటే, ఒక మొదటి అడుగు వేయటం అంటే ఇది నేను మంచి పరిణామంగా భావిస్తున్నాను. సో అవన్నీ ఉన్నా కానీ సో ఇలాంటి ఇన్ని నేపథ్యాలు ఉన్నా కానీ మీరు వాటన్నిటిని దాటి ఫోన్లు వస్తాయి, ఎవరెవరు కూర్చున్నారు, రేపు ఎవరిని వ్యక్తిగతంగా బెదిరించాలి, అలాంటివన్నీ వస్తాయని తెలిసిన, హింసకు గురవుతాం అని తెలిసిన వాటన్నిటిని లెక్క చేయకుండా మీరు ఇన్ని గంటల సమయాన్ని ఇక్కడ వెచ్చించారు గ్రామం కోసం. ఇది నేను విజయంగా భావిస్తున్నాను. ఒక్కసారి మన కోసం మన క్లాప్స్ కొట్టుకుందాం. సో ఏదైనా మొదటి అడుగుతోనే మొదలవుతుంది. 1000 మైల్ జర్నీ అయినా సో ఒక్కళ్ళు కూడా రారు అన్న వాళ్ళకి ఈ చిన్న సమాధానం ఒక అడుగని మనం చూపిద్దాము. సో మనము ఈ గ్రామ గర్జనలో పాల్గొనడానికి ముఖ్య కార్యక్రమం, ముఖ్య అంశం ఏంటి మనందరికీ తెలుసు. ఆయకట్లో మనకి పొలాలు ఉన్నాయి, మనం ఆ చెరువు నీటిని తాగి ఉన్న వాళ్ళము, ఆ భూగర్భ జలాలు నిండితే ఈ ఊరు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అందులో అందరూ మన స్టేక్ హోల్డర్స్, మన భాగస్థులమే. అయినా ఇంతమందికి పట్టండి మీరు ఇక్కడికి వచ్చారు. ఇంతమంది ఇక్కడ ఎందుకు వచ్చాం? మన గుండెల్లో ఎంత బాధ ఉంటే ఇక్కడికి వచ్చాం, మన మనసులో ఎంత వేదన ఉంటే వచ్చాం, మన గుండెల్లో ఎంత ఆందోళన ఉంటే ఇక్కడికి వచ్చాం. సమష్టిగా ఆ తపనతో అడగాలని కదా వచ్చాం. ఆ మాత్రం వేదన ఉంది కాబట్టే కదా మనం ఈ కార్యక్రమానికి వచ్చాం. మేమందరం ఈ దేశ పౌరులం కాదా? అంబేద్కర్ గారు మాకు బంధువే. మా రాజ్యాంగ హక్కులు మీకు కనిపించట్లేదా? ఈ గ్రామం 9000 జనాభా దాకా ఉంది. ఒక ఆక్రమణదారులు 50-60 మంది ప్రయోజనాలు ముఖ్యమా? 2750 కుటుంబాల దాకా ఇన్ని వేల మంది బ్రతుకుతున్న ఊరి అవసరాలు ముఖ్యమా? గ్రామం అందరూ సురక్షిత మంచు నీటితో ప్రామాణికలు గల ముఖ్యమా? లేక కుల రాజకీయాలు మీకు ప్రాధాన్యతగా ఉన్నాయా? నిండైన భూగర్భ జలాలతో గ్రామాల మనుగడ ముఖ్యమా మీకు? లేక అసలు జనవరుల్ని మాయం చేసి కొంతమంది తాత్కాలిక లాభాలు పొందటం ముఖ్యమా మీకు? చూసాం పక్కనున్న పెదవేగ మండలాల్లో చెరువులు అంతరించిపోయి కలుషితమైపోయి బోర్లు తవ్వి అందులో కూడా నీళ్లు మాయమైపోతే, మన పక్కనున్న ఏలూరు గోదావరి కాలం నుంచి పైప్ లైన్ వేసి వాళ్ళు ఇప్పుడు జలజీవన్ మిషన్ కింద నీళ్లు తీసుకెళ్తున్నారు. మనకి 5 కిలోమీటర్ల అవతల కొల్లేరులో ఉన్న మొండుకోళ్ళలో కూడా అంత కొల్లేరు సరస్సు ఉండి తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఆ తాగునీటి కోసం ఇన్ని కిలోమీటర్ల మేర గోదావరి కాలం నుంచి పైప్ లైన్ వేసుకెళ్తున్నారే అంటే, రాష్ట్రంలో అన్ని గ్రామాలకి ఇలాగే చెరువులు అంతరింపచేసి కలుషితం అయిపోయి ఆక్రమణల బారిన పడి